సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణరాజు వీళ్ళిద్దరి మధ్య స్నేహబంధం 1964లో స్టార్ట్ అయింది. వీరిద్దరి స్నేహబంధం చివరి వరకు కొనసాగింది, వీళ్ళ మరణం వరకు కూడా కొనసాగింది. ఎంతోమంది మధ్యలో వస్తుంటారు, విడిపోతుంటారు, కలుస్తూ ఉంటారు, కానీ వీళ్ళ మధ్య ప్రేమ అనుబంధం ఏనాడు చెక్కు చెదరలేదు. కలకాలం ఇద్దరు కూడా కలిసే ఉన్నారు, అన్నదమ్ముల కన్నా కూడా కలిసి ఉన్నారు. అది సినిమా ఇండస్ట్రీలో సువర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటి విషయం. అసలు వీళ్ళు ఎలా కలిశారు, ఆ కలిసిన సంఘటన ఏంటి, ఇది వింటే చాలా విచిత్రంగా ఉంటుంది. తేనె మనసులో సినిమా ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. సూపర్ స్టార్ కృష్ణ ఈ సినిమాతోనే ఇంట్రడ్యూస్ అయినటువంటి హీరోగా విషయం కూడా మీకు తెలిసిందే. ఈ సినిమాకి కొత్త నటీనటుల్ని పరిచయం చేసినటువంటి సందర్భంలో చాలామంది ఈ సినిమాకి ఇంట్రడ్యూస్ అవుదామని అప్లై చేశారు. ఆడిషన్ టెస్ట్కి వచ్చారు, స్క్రీన్ టెస్ట్కి వచ్చారు. అందులో హేమమాలిని వచ్చింది, హేమమాలిని రిజెక్ట్ అయిపోయింది. అలాగే జయలలిత వచ్చారు, జయలలిత రిజెక్ట్ అయిపోయారు. అలాగే రెబల్ స్టార్ కృష్ణరాజు కూడా ఈ సినిమా స్క్రీన్ టెస్ట్కి వచ్చారు, ఆయన కూడా రిజెక్ట్ అయిపోయారు. రిజెక్ట్ అయిపోయిన తర్వాత ఆయన ఏ మాత్రం కూడా నిరుత్సాహం చెందల. ఇందులో రామ్మోహన్ సెలెక్ట్ అయ్యారు. నిజం చెప్పాలంటే రామ్మోహన్ ఇందులో ఫస్ట్ హీరో, సెకండ్ హీరో సూపర్ స్టార్ కృష్ణ. సరే, వీళ్ళందరికీ కూడా ఆయన ఒక మంచి హోటల్లో పార్టీ ఇచ్చారు. అసలు రెబల్ స్టార్ కృష్ణరాజు ఈ సినిమాకి సెలెక్ట్ అవ్వలేదు, పైగా వీళ్ళందరికీ పార్టీ ఇస్తున్నారు. ఇది ఎవరికి కూడా అర్థం కానిటువంటి విషయం. ఈ విషయాన్ని కృష్ణ కూడా అడిగారు, ఎలా బ్రదర్ నువ్వు ఎలానే సెలెక్ట్ అవ్వలేదు, ఎందుకు ఈ పార్టీ ఇస్తున్నామంటే, మీరందరూ సెలెక్ట్ అయ్యారు కదా, మీరు పైకి వస్తే మిగతా వాళ్ళకి కూడా అవకాశాలు ఇస్తారు కదా. మా నాన్నగారు చెప్పిన విషయం ఏంటంటే, మనం పైకి వస్తున్న తరుణంలో, మన తోటి వాళ్ళు పైకి వస్తున్నటువంటి తరుణంలో ఒకళ్ళు పరస్పరం అభినందించుకోవడం మన మనస్సు ఎలా ఉంటుందో తెలియజేస్తుంది, మన మనసు ఎంత వైశాల్యం ఉందో తెలియజేస్తుంది అని చెప్పేసి చెప్పడంతో కృష్ణకు కూడా కృష్ణరాజు మనసు అర్థమైంది. ఇతను మనిషి మంచివాడు అని చెప్పేసి ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అదే టైంలో కృష్ణ సినిమాతో హీరోగా పైకి వచ్చారు. ఇలా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న తరుణంలో చిలక గోరింకాయ లాంటి సినిమాలు తను కూడా చేసుకుంటూ వెళ్ళారు. ఇద్దరూ కలిసి నేనంటే నేనే అనేటువంటి సినిమాలో తలసపడ్డారు. ఎవరు? సూపర్ స్టార్ కృష్ణ హీరోగా, రెబల్ స్టార్ కృష్ణరాజు విలన్గా. ఇక్కడ కూడా ఒక కాంపిటీషన్ అనేది ఉంది. ఎలాగంటే హీరో హీరోయిన్, అక్కడ హీరో వచ్చేప్పటికి కృష్ణ, హీరోయిన్ ఏమో కాంచన. వీళ్ళకి ఒక మర్యాద అంటూ ఉండేది, అంటే వాళ్ళకి జ్యూసులు ఇవ్వటం, ఒక స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది ఉండేది. కానీ కృష్ణరాజు విలన్ కాబట్టి ఆ స్పెషల్ ట్రీట్మెంట్ అనేది వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. కాకపోతే ఏం చేశారంటే ఆ ప్రొడక్షన్ వాళ్ళకి చెప్పి, నాకు కూడా వాళ్ళకి ఎప్పుడు జ్యూస్ ఇస్తే నాకు కూడా జ్యూస్ ఇవ్వాలని చెప్పి అనేవాడు. అది ఎలా అవుతుందండి, సహజం కాదు కదా. మీరు విలన్ కాబట్టి అది మీకు ఇవ్వడం కుదరదు అంటే, జ్యూస్ కాస్ట్ ఎంత, ఆ జ్యూస్ కాస్ట్ నేను ఇస్తాను. అలాగే మీ టిఫిన్ వాళ్ళకి ఎక్స్ట్రా పెడితే నాకు కూడా పెట్టండి, నేను ఎక్స్ట్రా కాస్ట్ ఇస్తాను. ఏది నాకు ఉచితంగా ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను డబ్బులు పే చేస్తానని చెప్పేసి కరాఖండిగా చెప్పేవాడు కృష్ణరాజు. ఎలా నేను పే చేస్తున్నారు కదా అని చెప్పేసి నిర్మాత జోంటికి చెప్తే, పే చేసినప్పుడు ఏముంది ఇవ్వండి అని చెప్పేసి ఆయన చెప్పేవాడు. ఆ విధంగా ఏంటంటే కృష్ణరాజు రాయల్టీ అంటే రాయల్గా ఉండేటువంటి విషయంలో ఏమాత్రం వెనకంజ వేసేవాడు కాదు. చిన్నప్పటి నుంచి కూడా ఆయన నేర్చుకున్న విషయం ఏంటంటే రాయల్, ఎక్కడా కూడా తన గౌరవం తగ్గకూడదు, హుందాతనం తగ్గకూడదు అనేటువంటి ఒక మనస్తత్వం ఆయనకు ఉండేది. అంతేకాదండి, ఒక లొకేషన్స్కి వెళ్ళినా లేకపోతే మిగతా వాళ్ళతో కలిసి ఉన్నా వాళ్ళకి ఏమి నచ్చుతుందో, వాళ్ళ మనసుకి ఏమి నచ్చుతుందో, వాళ్ళు ఏ తిండి తింటారో అన్నీ కనుక్కొని వాళ్ళకి ఆ భోజనం అందించేటువంటి ఒక సాంప్రదాయం రెబల్ స్టార్ కృష్ణరాజుకి ఉండేది. మీకు ఆ విషయంలో కనుక చూసుకుంటే మీకు ఎక్కువగా కృష్ణకి అలవాటు ఏంటంటే, అల్లూరి సీతారామరాజు సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు ఆయన లొకేషన్స్ మీకు తెలుసు కదా, ఎక్కువగా చింతపల్లి ఇలాంటి కృష్ణదేవపేట ఇలాంటి చోట్ల ఉన్నప్పుడు ఈ అడవి పంది అనేటువంటిది అక్కడ బాగా తిరుగాడుతూ ఉండేవి. మోహన్ బాబు అందులో చాలా చిన్న వేషం వేశాడు. అందులో అప్పటికి ఆయన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కూడా.
ఆయన ఏం చేసేవాడంటే అడవి పందిని పట్టుకొచ్చి అది వండించి కృష్ణకి ఇచ్చేవాడు ఆయన. అది బాగా ఇష్టం ఆయనకి. అది ఎంతవరకు కొనసాగిందంటే మోహన్ బాబు తనకి ఎక్కడైనా సరే అడవి పంది మాంసం కనుక దొరికితే అది కృష్ణకి పంపించేవాడు. పంపించి అన్నగారు మీరు ఇది తినండి అని చెప్పి ఆప్యాయంగా పెట్టించేవాడు. అది కృష్ణరాజు కూడా తెలుసు. అడవి సింహాలు సినిమా షూటింగ్ అప్పుడు కృష్ణకు ఉన్నటువంటి ఆహారపు అలవాట్లు ఆయనకు తెలుసు కాబట్టి ఎక్కడైనా సరే అడవి పంది మాంసం కనుక దొరికిందంటే స్పెషల్గా తెప్పించి అది వండించి కృష్ణకి పంపించి తను తినేంత వరకు కూడా తిన్నాడో లేదో కనుక్కొని హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు కృష్ణరాజు. వాళ్ళిద్దరి మధ్య ఆ అనుబంధం అలా ఉండేది. వీళ్ళిద్దరి మధ్య ఎంత అనుబంధం అంటే ఒకళ్ళకొకళ్ళు పెనవేసుకుపోయేటువంటి అనుబంధం. తన సినిమాలు ఏం తీసినా కూడా అందులో మ్యాక్సిమం అవకాశాలు ఇచ్చేటువంటి వ్యక్తిత్వం సూపర్ స్టార్ కృష్ణకు ఉండేది. వీళ్ళిద్దరూ జంటగా విలన్గా పక్కన పెట్టేసి హీరోగా దాదాపు 10 సినిమాలకి పైగానే వీళ్ళ సినిమాలు తీయటం జరిగింది. ముఖ్యంగా తన బావమరిది యు సూర్యనారాయణ బాబు, ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు తీసినటువంటి మనుషులు చేసిన దొంగలు ఈ సినిమాకి హీరో కృష్ణ రెమ్యునరేషన్ తీసుకోలేదు. ఆ సినిమాలో ఇంకొక జోడీగా రెబల్ స్టార్ కృష్ణరాజుని పెట్టారు. ఆ సినిమా అద్భుతమైనటువంటి విజయం సాధించింది. అలాగే మరి ఎన్టీ రామారావుకి పోటీగా కురుక్షేత్రం సినిమా చేసినప్పుడు కూడా ఆ రోజు సోహన్ బాబు తర్వాత కృష్ణరాజు వీళ్ళందరినీ పెట్టుకొని భారీ తారాగణంతో సినిమా తీసినప్పుడు కూడా కృష్ణరాజు తనకి ఎంత సపోర్ట్ ఇవ్వాలో అంత సపోర్ట్ ఇచ్చాడు. ఆ సినిమా ఆర్థికంగా కూడా మంచి విజయమే సాధించింది. అదే పెద్ద ఫెయిల్యూర్ సినిమా ఏం కాదు. అందరూ ఫెయిల్యూర్ అంటారు కానీ ఫెయిల్యూర్ సినిమా కాదు. అందులో కృష్ణరాజు నటన కూడా అద్భుతంగా చేయడం కూడా జరిగింది. అసలు జయప్రదని కృష్ణకి ఇంట్రడ్యూస్ చేసిందే రెబల్ స్టార్ కృష్ణరాజు. ఎలాగంటారా, ఒకే రక్తం అనేటువంటి సినిమాలో ఈ అమ్మాయిని తీసుకొచ్చారు జయప్రదని. సన్నగా రేవటగా ఉంది. ఈ అమ్మాయి అసలు హీరోయిన్గా పనికొస్తుందా, అసలు తన పక్కన జోడీగా ఉంటుందా అని ఆలోచించినటువంటి సందర్భంలో కృష్ణకి కబురు పంపించారు. ఒక అమ్మాయి వచ్చింది, నాకేం నచ్చట్లేదు, ఒకసారి వచ్చి నీ జడ్జిమెంట్ ఇవ్వు, నువ్వు బాగా జడ్జిమెంట్ ఇస్తావు కదా అని చెప్పి అంటే కృష్ణ ఆ స్పాట్కి వచ్చారు. వచ్చి జయప్రదని ఫస్ట్ టైం చూశారు. అప్పటికి రాజరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వాలి. హీరోయిన్ గురించి వెతుకుతున్నారు. జయప్రదం చూసేటప్పటికి అందానికి స్టన్ అయిపోయారు సూపర్ స్టార్ కృష్ణ. చాలా అందాల రాసి అద్భుతంగా ఉంది, అందాల బొమ్మ అని చెప్పేసి మనసులో అనుకొని ఏం పర్వాలేదు అమ్మాయిని నువ్వు హీరోగా కంటిన్యూ చేసుకోవచ్చు అని చెప్పి వెళ్ళి చక్రపాణితో చెప్పి ఆ రోజు ఆ సినిమాలో హీరోయిన్గా బుక్ చేసుకొని దాంతో పాటు నెక్స్ట్ కెరీర్లో 45 సినిమాల పాటు హీరోయిన్గా కంటిన్యూ చేయించడం ఒక విధంగా చెప్పాలంటే రెబల్ స్టార్ కృష్ణరాజు ఆ రోజు కనుక చెప్పకపోయి ఉంటే విధిలిఖితం ఇంకో రకంగా ఉండేదేమో. అలాగే కృష్ణకి మేనకోటలు పరిచైనటువంటి జయసుధ అమరదీపం సినిమాలో హీరోయిన్గా పెట్టుకొని సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. ఒకప్పుడు వాణిశ్రీతో భక్త కన్నప్ప లాంటి సినిమాల్లో నటించినటువంటి కృష్ణరాజుకి ఎవరు తన తర్వాత హీరోయిన్ అని చెప్పి ఆలోచించే పరిస్థితి వచ్చింది. కృష్ణవేణి సూపర్ డూపర్ హిట్ వాణిశ్రీతో, తర్వాత భక్త కన్నప్ప అంతకంటే సూపర్ డూపర్ హిట్. వాణిశ్రీ రిటైర్ అయిపోయినటువంటి తరుణంలో ఎవరు మళ్ళీ కనుక జోడీగా వస్తారు అనుకున్నటువంటి తరుణంలో ఆ లోటుని జయసుధ పూరించింది. వాళ్ళిద్దరి కాంబినేషన్లో 80 సినిమాలు వచ్చాయంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఆ విధంగా జయసుధ కెరీర్ని ఒక గాడిని పెట్టినటువంటి ఘనత కూడా మరి రెబల్ స్టార్ కృష్ణరాజుకే దక్కుతుంది. ఇలా వీళ్ళు అడుగులో అడుగు వేసుకుంటూ చేతితో చేసుకుంటూ ఇద్దరు ముందుకు నడిచారు. సినిమా కష్టాల విషయంలో కానీ, సినిమా ఇండస్ట్రీ సమస్యల విషయంలో కానీ, ముఖ్యమంత్రులను కలిసే విషయంలో కానీ, ఇండస్ట్రీ సమస్యల విషయంలో కానీ ఏకతాటిపై నిలిచారు. ఇద్దరు సమస్యలపై పోరాడారు. ఒక్క తాటిపై నిలిచి సంఘటిత గురించి కృషి చేశారు. ముఖ్యంగా అప్పట్లో కృష్ణరాజుకి మొదటి వారికి పిల్లలు లేరు. తర్వాత రెండో పెళ్లి జరిగిన తర్వాత పిల్లలు పుట్టారు అనుకోండి, అది వేరే విషయం. అప్పుడు కృష్ణ పిల్లలతో చాలా అనురాగబంధం ఆయనకు ఉండేది. ముఖ్యంగా మహేష్ బాబుని చాలా లైక్ చేసేవారు. మంజుల వాళ్ళ ఇంట్లోనే ఎక్కువగా ఆడుకుంటూ ఉండేవారు. అలాగే ప్రియదర్శిని కూడా వాళ్ళ ఇంట్లో ఎక్కువగా తరచుగా వెళ్తూ ఉండేవారు.
ఒకసారి కృష్ణ జోక్గా చెప్తూ ఉండేవారు, ప్రియదర్శి నాకు ఇచ్చేయచ్చు కదా, నేను పెంచుకుంటానని చెప్పేసి అనేవారు. అంత అనుబంధం ఉండేదన్నమాట. మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, పొలిటికల్గా కనుక చూసుకుంటే 1989 మన పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేప్పటికి ఏలూరు పార్లమెంట్ నుంచి సూపర్ స్టార్ కృష్ణ పోటీ చేశారు, గెలిచారు కూడా. ఆ పార్లమెంట్ ఎలక్షన్స్లో బోళ్ళ బుల్రాయి మీద నుంచి గెలిచారు. అయితే ఆ పార్లమెంటు దురదృష్టవశాత్తు ఎక్కువ కాలం పాటు కొనసాగల. మళ్ళీ 1991లో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్స్ వచ్చినప్పుడు రాజీవ్ గాంధీకి తనే స్వయంగా చెప్పారు, కృష్ణరాజు మంచి వ్యక్తి, కృష్ణరాజు కనుక మనం నరసాపురం కనుక పార్లమెంటు సీట్ నుంచి కనుక పోటీ చేయిస్తే ధీటైన వ్యక్తి అవుతాడు అని చెప్పేసి చెప్పిన మీదట కృష్ణ మీద ఉన్నటువంటి గౌరవం కొద్దీ, అలాగే కృష్ణరాజు మీద ఉన్నటువంటి నమ్మకం కొద్దీ నరసాపురం పార్లమెంటు సీటుని ఆ కాంగ్రెస్ పార్టీ మీద కృష్ణరాజుకి ఇవ్వటం జరిగింది. అలాగే రాజమండ్రి పార్లమెంటు సీటు నుంచి జమున పోటీ చేశారు. అలాగే ఏలూరు పార్లమెంటు నుంచి సూపర్ స్టార్ కృష్ణ పోటీ చేశారు. అంటే రాజమండ్రి, ఏలూరు, నరసాపురం ముగ్గురు సినీ ప్రముఖులు పోటీ చేశారు. కాకపోతే దురదృష్టం ఎక్కడేమంటే అడిగిందంటే, రాజీవ్ గాంధీ చనిపోకముందు కొన్ని సెగ్మెంట్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగాయి. రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత కొన్ని సెగ్మెంట్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగాయి. రాజమండ్రి, ఏలూరు, నరసాపురం రాజీవ్ గాంధీ చనిపోకముందు ఆ సెగ్మెంట్లో జరిగాయి ఎలక్షన్స్. అప్పటికి అందులో ఎక్కువగా తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఆ విధంగా ముగ్గురు కూడా ఆ ఎలక్షన్స్లో ఓడిపోవడం జరిగింది. అయితే కాంగ్రెస్ నుంచి ఇంకా రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత కృష్ణ పోటీ చేయటం మానేశారు. కానీ తర్వాత కాకినాడ నుంచి పోటీ చేసి, తర్వాత నరసాపురం నుంచి పోటీ చేసి కూడా కృష్ణరాజు తర్వాత కేంద్ర మంత్రి కూడా అవటం జరిగింది. ఆ విధంగా కృష్ణ మాట మీద ఒక చేయూత ద్వారా, లేకపోతే అతను రఘుమాన్ అని చెప్పి పిలవడం ద్వారా రాజకీయాల్లోకి కృష్ణరాజు రావడం జరిగింది. అలాగే కొన్నిసార్లు ఏంటంటే ఇంద్రభవనం ఇలాంటి సినిమాల్లో కూడా కృష్ణ ఒక విధంగా ఆయనకి ప్రాధాన్యత ఇచ్చే కృష్ణరాజు ఉండేవారు. ఎక్కువగా తను డామినేషన్ చేసేయాలని అలా ఉండేది. ఎందుకంటే కృష్ణ మీద ఒక గౌరవం ఉండేది. కృష్ణ ఒక పెద్ద వ్యక్తిత్వం ఉండాలి అని చెప్పేసి భావించేటువంటి ఒక వ్యక్తిత్వం కృష్ణరాజుకు ఉండేది. అలాగే కృష్ణరాజుని కూడా గౌరవించేటువంటి తత్వం కృష్ణకు ఉండేది. ఎందుకంటే పద్మనాభ స్టూడియోస్ మీద మీకు మలయాళంలో మరణ శాసనం అని చెప్పేసి ఒక కథను తీసుకొని మీకు సినిమా తీశారు. అందులో తన హీరోగా నటించకుండా కృష్ణరాజుకి మెయిన్ లీడ్ ఇచ్చి కృష్ణ సినిమా తీయటం కూడా జరిగింది. అది మంచి కథ, ఆర్థికంగా విజయం సాధించింది. ఆ విధంగా కృష్ణరాజు కూడా ఎంతో ఒక మంచి ప్రాధాన్యత ఇచ్చేవారు సూపర్ స్టార్ కృష్ణ. ఈ అనుబంధం, ఈ స్నేహం ఇలా కంటిన్యూ అవుతూ వచ్చింది. అది ఎప్పుడు కూడా బ్రేక్ అవ్వలేదు. కాకపోతే ఇప్పుడు విధి అనేది వయసుని భయపడేట్టు చేస్తుంది. అనుబంధాలు, ఆత్మీయతలు కొంతవరకు ఏమవుతుందంటే విజయముల దూరం అవటం, ఒంటరితనంతో కృష్ణ కుంగిపోవటం. అప్పుడు కూడా కృష్ణరాజు ఫోన్ చేస్తుండేవారు, మిత్రమా నువ్వు భోజనం చేసావా, తిన్నావా, నీవు ఐటమ్స్ తిన్నావు అని చెప్పేసి చేపల పులుసు కానీ ఇంకేమైనా నాన్ వెజ్ ఐటమ్స్ కానీ ఉంటే అది పంపించి తిన్నారా లేదా అని చెప్పి కనుక్కునేవారు. ఆయన ఆరోగ్యం ఎలాగుందో ఏంటో అన్నీ తెలుసుకునేవారు. ముఖ్యంగా ఏదైనా సరే అడవి పంది లాంటివి ఏమైనా దొరికితే అది స్పెషల్గా చేయించి కృష్ణకి పంపించేవారు. అలాగే తను వారానికి ఒకసారి వెళ్ళి చూసి వస్తూ ఉండేవారు. కృష్ణరాజుని కూడా కృష్ణ వెళ్ళి చూస్తుండేవారు. కాకపోతే కృష్ణ కంటే కృష్ణరాజు ముందుగానే పైలోకాలకు వెళ్ళిపోయారు. అది కొద్ది కాలానికే కృష్ణ కూడా పైలోకానికి వెళ్ళిపోయారు. ఇది చాలా విచిత్రమైంది. ఎప్పుడు మనుషులు శాశ్వతంగా ఉండరు, స్నేహం మాత్రం శాశ్వతంగా ఉంటుంది, అనుబంధాలు శాశ్వతంగా ఉంటాయి. వెండి తెర మీద ఈ అనుబంధం లేకపోతే కృత్రిమత్రంగా అంటే ఏదో ఆర్టిఫిషియల్గా కాకుండా న్యాచురల్గా ఇద్దరు మంచి మనుషులు మనసుల్లో ఏది లేకుండా స్వేచ్ఛగా స్వచ్ఛంగా ఉన్నటువంటి ఈ స్నేహం బహుశా సినిమా ఇండస్ట్రీలో ఎవరి మధ్య ఉండకపోవచ్చు.
బహుశా ఇంక వచ్చే తరాల్లో కూడా ఉంటుందో లేదో ఎవరికీ తెలియదు. ఈ స్నేహం అజరామరం, శాశ్వతం, చెరగని చిరునామా, ఒక చెరగని సంతకం. ఇది అందరికీ గుర్తుండిపోయేటువంటి స్నేహం. ఇది కలకాలం అందరూ గుర్తుంచుకునేటువంటి స్నేహం. సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ చాలా విషయాలు మీ దృష్టికి తీసుకొస్తుందండి. యూట్యూబ్లో ఇలాంటి విషయాన్ని ఎవరు స్పృశించలేదు. మరి ఎందుకనో ఇలాంటివన్నీ కూడా స్పర్శించలేదు. ఇవి మీరు గుర్తుంచుకోవాలి, మీ మనసుని ఇంకా రంజింపచేయాలి, మీ మనసులోకి హత్తుకునేలా చేయాలి, మీ గుండెల్లోకి కరిగిపోవాలి, మీ కళ్ళల్లో నిలిచిపోవాలి. అలా కనుక నిలిచిపోయేటైతే నేను చాలా సంతోషపడతాను. మీరు కనుక ఈ సబ్జెక్ట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ దీవెనలు మాకు అందజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మిత్రుడు శ్రేయభిలాషి, అలాగే సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.